నా బాబు పేరు టి లోహిత్, 3rd క్లాస్ చదువుతున్నాడు. యాదమూరు మండలంలో సిరిడి సాయి స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాడు. హాలిడేస్ కారణంగా నాతో కూడా మేకలు కాడికి వస్తాడు. నిన్న మధ్యాహ్నం మేకలు తోలుకోమినాడు 2 గంటలకి. బాబు ఆడుకుంటూ ఉన్నాడు, చుట్టూ తీసేసింది. మేక ఇంటికి పరిగెత్తి వచ్చేసింది. మేకతో పాటు మేము వచ్చేసినాము. ఇంటి దగ్గరికి వచ్చి మేకని కట్టేసి చెప్పులు వేసుకొద్దామని చెప్పి మా బాబు పోయినాడు. మా బాబు నేను ఇద్దరు పోయినాము. చెప్పులో అదేదో బాంబులా చుట్టు పెట్టేసినాడు. దాన్ని ఏందని పట్టే కొందికి బ్లాస్ట్ అయిపోయింది సార్. చేదంతా ఏళ్ళంతా కూడా ఇదైపోయింది. అక్కడే కైలో వదిలేసినాను సార్. ఎవరు చెప్పులు? మా బాబు చెప్పులే. దానికి బాంబు చుట్టు పెట్టారా? అవును సార్, దాంట్లో పెట్టేసినారు సార్. ఎప్పుడు అది చెప్పులు ఏమని వదిలినారు? తెలియదని చెప్పి తీసేపోయి అట్లా పేలిపోయింది. చెప్పులు ఎప్పుడు వదిలినారు? ఒక 3 గంటలకి సార్ ఆడుకునేదానికి వదిలేసి ఆడుకుంటాను. నేనే ఆడించుకుంటా ఉన్నాను. అంటే మీరు అక్కడ ఉన్నారు కయ్యలో? ఉన్నాను సార్ కూడానే. ఆ చెప్పులు వదిలేసి మళ్ళీ బయటకు వచ్చినారా మీరు? కైలోనే ఆడుకుంటా ఉన్నాం సార్. మ్యాక్ పరిగెత్తి ఇంటికి వచ్చేసే కొందుకు మ్యాక్తో పాటు వచ్చేసినాం ఇద్దరు. మళ్ళీ రిటర్న్ చెప్పులు వేసుకుందామని చెప్పి పోయినాము. అది ఏమో చుట్టు పెట్టేసినారు. ఏంది దాన్ని ఇటు పట్టే కొందుకు అట్లా పేలిపోయింది సార్. హెల్ప్ చేయండి. మీరు పక్కనే ఉన్నారు? నేను పక్కనే ఉన్నాను సార్. వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు, ఇక్కడికి చిత్తూరు వచ్చినారు. నేను వచ్చేసాను సార్ తీసుకొని. పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాను సార్. ఓకే, వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారా? చేయనారు సార్, నైట్ వచ్చిన్నారు. ఓకే, ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్తానన్నారు. అంటే ఎవరు పెట్టారని తెలియదు? తెలియట్లేదు సార్ ఎవరు